కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ వాళ్ళే చెప్తూ ఉన్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళేటువంటి మార్గం కూడా లేదు కాబట్టి అది ఎక్కువ కాంట్రాక్టరే అతను పనిచేసినటువంటి పరిస్థితి. రెండు, ఆ కాంట్రాక్టర్ కూడా ఫీల్డ్లో లేకుండా ఎలక్షన్స్ ముందే అతను కొంచెం ఎంతవరకు అతను పనిచేసాడో ఆ అమౌంట్స్ అంతా తీసుకుని అతను క్లియర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి వస్తుంది. దీన్ని కూడా మనం వర్కౌట్ చేసి ఎంతవరకు అవినీతి, ఎంతవరకు తప్పులు జరిగినాయి అనేది మాత్రం మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పులంటే మీ అందరికీ తెలుసు, దగ్గర దగ్గర 14 లక్షల కోట్ల ఏదైతే ఈరోజు అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి మీద 2,40,000 అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి మనం